నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుంచి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్ వాజ్ అబాలిష్డ్ బై ది విలియం బెంటిక్ హ్యాస్ ది కోర్ట్ లాంగ్వేజ్. మామూలుగా మనకి భారతదేశ గవర్నర్ జనరల్ అనమాట విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ ఆయన అప్పట్లో కొన్ని భాషలు ఉండేవన్నమాట. కొన్ని భాషలు అనేది ఉపయోగించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇంగ్లీష్తో పాటుగా కొన్ని భాషలు పర్షియా, గ్రీకు, లాటిన్ అటువంటి భాషలు ఉపయోగించేవాళ్ళు. అయితే విలియం బెంటిక్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ మనకి 1830s, సో 35 ఆ టైంలో విలియం బెంటిక్ ఏం చేశారంటే ఆయన ఒక కోర్టు భాష అనమాట. అంటే రాజభాషగా ఉన్న కొన్ని భాషలు ఉన్నాయి కదా, గ్రీకు, లాటిన్, పర్షియా, ఇంగ్లీష్, ఇవి వాటిలో ఒక భాషను ఆయన ఏం చేశారంట రద్దు చేశాడు. ఆ భాష ఏంటంటే అడుగుతున్నారు పర్షియను, అరబిక్, ఉర్దూ, హిందీ. ఇది వచ్చేసి పర్షియన్ అనమాట. ఈయన పర్షియన్ భాషని రద్దు చేశాడు అప్పట్లో, పర్షియా. సో పర్షియన్ భాషని రద్దు చేశాడు అనమాట. ఎవరంటే విలియం బెంటిక్. అయితే ఈయన ఎందుకు రద్దు చేశారంటే దీని ప్లేస్లో కొన్ని ప్రాంతీయ భాషలు తీసుకున్నాడు. సో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతీయ భాషలు, అప్పట్లో ప్రాంతీయ భాషలు అతిపెద్ద భాష వచ్చేసి బెంగాలీ అనమాట. సో బెంగాలీ అలానే హిందీ, తెలుగు. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద భాషలు అప్పట్లో. మీరు కాయిన్స్ మీద చూడండి, నాణ్యాల మీద అప్పట్లో బెంగాలీ తర్వాత తెలుగు భాష ఉండేది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెలుగు భాషకి అంత గొప్పతనం ఉండేదన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా బెంగాలీ, ఉర్దూ, తెలుగు ఇవి ఉండేదన్నమాట. ఉర్దూ ఇటువంటి భాషల్ని ప్రోత్సహించాడు. అలానే 1835లో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఆంగ్ల విద్యను కూడా ప్రవేశపెట్టారు. సో ఆంగ్ల విద్యను కూడా ప్రవేశపెట్టింది ఎవరంటే విలియం బెంటిక్ అనమాట. 1835లో ప్రవేశపెట్టారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చాలా లాజికల్గా ఉంటాయి, ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. చూసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్కువగా పెడుతూ ఉంటాము. డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో దీంతో పాటుగా మనం గ్రూప్ 1, గ్రూప్ 2, సో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్లకి పర్సనల్ గైడెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో పర్సనల్ గైడెన్స్ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో కాంటాక్ట్ అవ్వండి మన వాట్సాప్ టీమ్ని 8800481013 అనమాట. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ యొక్క వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు.